సుగుణాల సంపన్నుడ, స్తుతిగానాల వారసుడా అనమాట. ఈ సాంగ్ గురించి బ్రదరు చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి అని అన్నప్పుడు దీని గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తుండగా ఏసన్న గారు నేను సాక్ష్యాన్ని వినటం జరిగింది. అండ్ యాక్చువల్గా మరి మద్రాసు నుంచి నెల్లూరు వెళ్ళేటప్పుడు కార్లో ప్రయాణం చేస్తున్నారంట. ప్రయాణం చేస్తుండగా ఆ రోజు మంచి వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంటే ఆయన రోడ్డు మీద చూస్తుంటే చాలా కొన్ని విగ్రహాలు ప్లాస్టిక్ కవర్స్ తోటి కవర్ చేసుకున్నాయి అన్నమాట. కవర్ చేసి ఉంటే తనతో ప్రయాణిస్తున్న సహచరుని అడిగారంటే, ఇవేంటి ఇవన్నీ ఇలా ప్లాస్టిక్ కవర్స్ తోటి కవర్ చేసేస్తున్నాయి అని అంటే అప్పుడు చెప్పడం జరిగింది. అవి యాక్చువల్గా విగ్రహాలు, దేవతా విగ్రహాలు, దేవుని విగ్రహాలు. అవి వర్షంలో తడిసి దాని రంగు పోతుందేమో అని చెప్పి దాన్ని అలా ప్లాస్టిక్ కవర్స్ తోటి కవర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయన అయ్యో వీరంతా ఇలాంటి విగ్రహాలను ఆరాధిస్తున్నారనే బాధపడి, మరి నేను ఆరాధించే దేవుడు ఎంతో గుణసంపన్నుడు, మరి ఆయన్ని మనం చాలా విధాలుగా కీర్తిస్తూ ఉంటాము. చాలా మరి విశేషణాలతోటి దేవుడిని ఆయన మహాగణుడని, పరిశుద్ధుడని, 10,000లో అతి సుందరుడని, ఇలా మరి ఆయన దయామయుడని, కరుణామయుడని అనేక విధాలుగా మనం కీర్తిస్తూ ఉంటాము. వీటన్నిటినీ కలిపి ఆయన మరి సుగుణాల సంపన్నుడా అని చెప్పేసి మరి పదాలను కూర్చి ఆయన మరి ఈ పాట రాయడం జరిగిందని ఆయన చెప్పగా మరి నేను విన్నాను. మరి అదేవిధంగా దావీదు భక్తుడు మరి 1000 సంవత్సరముల కంటే నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట ఎంతో మేలు అని చెప్పేసి అంటాడు. మరి యెహోవా యొక్క న్యాయ విధులు మరి అవి బంగారం కంటేను, మేలిమి బంగారం కంటేను కొరదగినవి, అవి జుంటె తేనె కంటేను మరి మధురములైనవి అని చెప్పేసి మరి కీర్తనకారుడు అంటూ ఉంటాడు. వీటన్నిటిని బేస్ చేసుకుని ఆయన జీవిత అనుభవాల నుండి రాసిన పాట ఇది. ఈ పాటను పాడి మరి దేవుని స్తుతిద్దాము. వచ్చిన వారు అందరూ కూడా కలిసి మాట్లాడుతారు. అందరూ కూడా చప్పటి కొట్టాలి. ఇంకా మనమేంటి, దయచేసి అందరం కూడా కలిసి దేవుణ్ణి కనపరుచుదాం. ఈరోజు మధ్యాహ్నం వస్తుంటే ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీ అరగంట క్రితమే వాళ్ళ సిస్టర్తో మాట్లాడారంట. అరగంట తర్వాత ఆమె ఏడుస్తూ నడుచుకుంటూ వస్తుందంట. ఏంటంటే వాళ్ళ మాట్లాడిన సిస్టర్ అరగంట తర్వాత చనిపోయిందంట, హార్ట్ అటాక్. మరి జీవము మన జీవము ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారు. మరి దేవుడు మనకు స్తుతించే అవకాశం ఇచ్చారంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మనందరం కలిసి ఈ పాట పాడదామండి.
నీవు నన్ను నడిపించగలవు నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా 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 శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృపదలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎరుక నీవు నాకిచ్చే మహిమ ఎరుక సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల జీవింతులు నిత్యము నీ నీడలో జీవింతులు నిత్యము నీ నీడలో నీ నీడలో నీ నీడలో జీవింతులు నిత్యము నీ నీడలో స్వాదింతులు నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా హల్లెలూయా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా హల్లెలూయా హల్లెలూయా చక్కని పాటతో ప్రభు